కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకి యమన్ దేశంలో మరణదండన విధించిన విషయం మనందరికి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా అది ఆపాలని చెప్పి కోరారు. అంతేకాదు మన కేంద్ర ప్రభుత్వం కూడా నేను చేయాల్సినంత చేశాను, ఇంకేమీ చేయలేకపోతున్నానని కూడా సుప్రీంకోర్టు ముందు చెప్పింది. అయితే ఒక అదృష్టం, యెమెన్లోని కోర్టు నిమిష ప్రియ యొక్క ఈ ఎగ్జిక్యూషన్ ని కొంత పోస్ట్ పోన్ చేసింది, తాత్కాలికంగా వాయిదా వేసిందనమాట. ఆ కోర్టుకి ఆవిడ తరపున వాళ్ళు అభ్యర్థించారు. ఆవిడ మదర్ కానీ సోషల్ వర్కర్స్, ముఖ్యంగా ఒక క్యాంపెయిన్ నడుస్తుంది, సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అని చెప్పి. ఎవరైతే చనిపోయారో అతని కుటుంబంతో బ్లడ్ మనీ బార్గెన్ చేస్తున్నారు, నెగోసియేషన్ చేస్తున్నారని చెప్పి. యాక్చువల్లీ యెమెన్ దేశంలో బ్లడ్ మనీ ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. విక్టిమ్ ఫ్యామిలీ గనక లేదా విక్టిమ్ గనక ఏదైనా యాక్సెప్ట్ చేస్తే, నేరం జరిగినందుకు గాను ఏదైనా యాక్సెప్ట్ చేస్తే, అంటే ఇక్కడ ఈ కేసులో దాదాపు 8.6 crores అనమాట. అలాంటి డబ్బులు కనుక వాళ్ళ ఫ్యామిలీ ఓకే నేను డబ్బులు తీసుకుని నిమిష ప్రియకి క్షమాభిక్ష పెడతామని చెప్పి ఫ్యామిలీ ఒప్పుకుంటే కోర్టులు కూడా ఆపేస్తాయి అనమాట. యాక్చువల్లీ యెమెన్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఉన్నా సరే అక్కడ రెబెల్ గ్రూప్ చేతిలోనే మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ ఉందన్నమాట. యెమెన్ క్యాపిటల్ సనా, ఈ సనా ప్రాంతంలో జైల్లో ఈవిడ ఉందంట. ఈవిడ మరణ శిక్ష ఏదైతే ఉందో అది తాత్కాలికంగా పోస్ట్ పోన్ అయింది. దానికి సంబంధించి నెగోసియేషన్ కొంత టైం కావాలి. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతని కుటుంబంతో మేము చర్చలు జరపాలనుకుంటున్నాము, ఆ చర్చల్లో ఏమైనా ఫలితాలు వస్తే గనక ఈ అమ్మాయిని మేము సేఫ్ గా ఉంచుకోవచ్చు అని చెప్పి కోర్టుని కోరగా, కోర్టు కొన్ని రోజుల పాటు 2-3 days పాటు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినట్టు తెలుస్తుంది అనమాట. అట్లీస్ట్ ఈ 2-3 రోజుల్లో ఏమైనా నెగోసియేషన్ సక్సెస్ అయితే గనక నిమిష ప్రియని బతికించుకునే అవకాశం ఉంది.